హాయ్ గాయ్స్, ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ నేను వీడియో అప్లోడ్ చేసి. ఇండియా వచ్చాక మా అక్క నన్ను ఒక ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళింది. నాకు దీని అడ్రస్ అయితే తెలియదు అండ్ దీని పేరు కూడా. సో మా అన్నయ్య కూడా చెప్పాడు ఇక్కడ ఆ కుర్కురే మోమోస్ అండ్ వైట్ సాస్ పాస్తా చాలా బాగుంటుందని. సో అందుకనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఈ డార్జిలింగ్ మోమో అనే షాప్లోంచి మేము కుర్కురే మోమోస్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ దాని పక్కనే ఒక పాస్తా షాప్ కూడా ఉంది. దాని పేరు వచ్చేసి అక్కడ ఉంది కదా, చరణ్స్ పాస్తా అని. దాంట్లో వైట్ సాస్ పాస్తా అండ్ పింక్ సాస్ పాస్తా ఆర్డర్ చేసాము. రివ్యూ వచ్చేసి పింక్ సాస్ పాస్తా చాలా యమ్మీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ కుర్కురే మోమోస్ వచ్చేసి ఒకవేళ మీకు సెన్సిటివ్ ఓరల్ క్యావిటీ ఉంటే గనక, అంటే మీకు ఈజీగా కొట్టుకుపోతుంది నాలిక అండ్ ఇన్నర్ చీక్స్ అంటే గనక, ఐ స్ట్రిక్ట్లీ డోంట్ రికమెండ్ దాట్. ఎందుకంటే అది తిన్న వెంటనే మా నోరు పరిస్థితి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. అండ్ వేడిగా ఒకటి ఉంటుంది కదా, దానివల్ల ఇంకా ఎఫెక్ట్ వచ్చిందనమాట. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, టేస్ట్ పరంగా బాగుంది. అండ్ ఫైనల్లీ మా అన్నయ్య ఒక ఆమ్లెట్ చెప్పాడు, బ్రెడ్ ఆమ్లెట్ ఐ గెస్. కొంచెం వెరైటీగా ట్రై చేశారు. దీంట్లో బ్రెడ్ ని క్యూబ్స్ కింద కట్ చేసి వేసారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్, సీ యూ.